రైట్ బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టుకు పోలీసులు తరలించారు. ఇప్పటికే కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ని నెల్లూరు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో విచారిస్తున్నారు. పోలీసులు తెల్లవారుజామున వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అక్రమ మైనింగ్ కేసులో నిన్న కాకాణిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్ కాకానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేందర్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సురేందర్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే ఇవాళ విచారణకి ఏమైనా సహకరిస్తున్నారా కాకాని? సుమతి, నెల్లూరులో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టికేలకి పోలీసులు అయితే ఛేదించారు. ఇటు బెంగళూరు రిసార్ట్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని వెంటనే ఇటు నెల్లూరులో ఉన్నటువంటి డిటిసి అంటే జిల్లా శిక్షణా కేంద్రానికి కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పటి నుంచి నైట్ కొంతసేపు డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ వీరంతా బృందంగా ఏర్పడి కాకానికి సంబంధించినటువంటి ఏదైతే పొదలకూరు పోలీస్ స్టేషన్ లో A4 గా నమోదై ఉన్నటువంటి అక్రమ మైనింగ్ అంటే నెల్లూరు జిల్లాలో అరుదుగా లభించేటువంటి తెల్లరాయి ఏదైతే ఉందో ఆ తెల్లరాయిని అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 61,000 మెట్రిక్ టన్నులు అక్కడి నుంచి తరలి వెళ్ళిందని, దాదాపుగా 250 కోట్ల మేర క్వార్జీ అంతా కూడా బయటకు వెళ్ళిందని చెప్పి ఇక్కడ మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అక్కడ A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ కేసులో ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఈ యొక్క క్వార్జీకి సంబంధించి అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంది, కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇంకెవరైనా పాత్ర ఉందా అన్నటువంటి అంశాలపైన విచారించేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాలని చెప్పి 3 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. 3 సార్లు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి విచారణకైతే హాజరు కాలేదు. విచారణ కాకపోయేసరికి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇటు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా ఆయనకి చొక్కెదురైంది. ఏదైతే ఆయన ముందస్తు బెయిల్క వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టులో అక్కడ డిస్మిస్ కావడం జరిగింది. అదేవిధంగా క్యాష్ పిటిషన్ అంటే నాకు ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ క్యాష్ పిటిషన్ జూన్ 16కు వాయిదా పడటం, దాంతో మళ్ళీ హైకోర్టులో ఆయనకి ఊరట లభించకపోయేసరికి ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అక్కడ క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అయితే ప్రభుత్వ న్యాయవాది అక్కడ ఉన్నటువంటి అఫిడవిట్ లో 2024లో జరిగినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి విషయాలతో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి పలు కేసులు కూడా ఉన్నాయి. అదేవిధంగా విచారణకు కూడా సహకరించలేదని చెప్పి న్యాయవాది మెజిస్ట్రేట్ ముందు తెలపడంతో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇటు బెయిల్ నిరాకరించారు. అయితే అప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపుగా 55 రోజుల నుంచి 60 రోజులు సుమారుగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు రావాలని ఈ కేసుకు సంబంధించి విచారించి ఎంత మేర దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి పాత్ర ఉందన్నటువంటి అంశం పైన ఈ పోలీసులు అయితే ఆయనకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన హాజరు కాకపోయేసరికి ఆయన కోసం పూర్తిగా చర్యలు చేపట్టినటువంటి పోలీసు బృందాలు ఎట్టికేలకు బెంగళూరు రిసార్ట్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి విచారణ చేసి ఈ రోజు కాసేపటి క్రిందటే వెంకటగిరి కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. మరి కాసేపట్లో కూడా జడ్జిమెంట్ కూడా రాబోతుంది. అయితే రిమాండ్ ఎన్ని రోజులు ఉండిపోతుంది, అదేవిధంగా ఎలాంటి ఎక్కడ ఏ జైలుకి తరలించారు అటువంటి విషయాలన్నీ కూడా మరి కాసేపట్లోనే తెలియనున్నాయి. సుమతి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మండలం పైనే అజ్ఞాతంలో ఉన్న కాకాని ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. అయితే మరి కాసేపట్లోనే జడ్జిమెంట్ వచ్చే అవకాశం